హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. అసలు చిన్నపిల్లలు బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ ఫ్రై కానీ ఏదైనా కర్రీ కానీ అసలు తినరు. వాళ్ళకి ఇలా హల్వా చేసి పెట్టారు అంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి చూసేయండి. బీట్రూట్ హల్వా కోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. ఆ బీట్రూట్ లేకుండా ఎలా చేస్తామంటారా? అదేనండి, ఏదో ఫ్లోలో చెప్పాను. సో బీట్రూట్ని తీసుకోవాలి. అది కూడా ఏంటి అంటే గట్టిగా ఉండేవే తీసుకోవాలి. ఏమాత్రం మెత్తపడ్డా అసలు అవి బాగోవు. సో గట్టిగా ఉన్నాయి తీసుకుని పైన ముచుకు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా తీసేసుకుని మంచిగా పీల్ ఆఫ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. అసలు బీట్రూట్ కలర్ భలే ఉంటుంది కదా. సో ఇప్పుడు నా చేయి చూపిస్తాను. మొత్తం బీట్రూట్ కలర్ అయిపోయింది, ఒక బ్లడ్ లాగా. చిన్నపిల్లలు ఈ బీట్రూట్ హల్వా పెడితే ఈజీగా తింటారు. అదే మీరు ఈ ప్లేస్లో జ్యూస్ కానీ ఏదైనా ఫ్రై కానీ చేసి పెట్టండి, ఆమెడు దూరం అయితే పారిపోతారు. సో అలాంటి పిల్లలకైతే కొంచెం హెల్తీగా తినాలి, కొంచెం బాడీకి బ్లడ్ పట్టాలి అంటే సో ఈ బీట్రూట్ హల్వా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో ఇక్కడ ఒకటైతే చెక్కున్నాను కదా, నా చేతులకు చూడండి రెడ్ కలర్ ఎలా అంటుకుందో. సో ఇట్లా మొత్తం అన్నీ కూడా మనం పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంటే తురుముకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలాంటి స్టాండ్ ఉంటాయి, తురుముకోవచ్చు. సో ఇలాంటి స్టాండే అవసరం లేదు, ఇట్లా చిన్న సైజు తురుముకునేది ఉంటుంది కదా, సో దాంతో అయితే తురుముకోవాలి. సో నేనైతే తురిమేసుకుంటున్నాను. తురుముతున్నప్పుడు జాగ్రత్త, వేళ్ళు అనేవి కోసుకుపోతూ ఉంటాయి. సో చూసుకుని స్లోగా తురుముకుంటూ ఉండండి. సో ఇట్లా మొత్తం అన్నీ కూడా తురిమేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు మొత్తం అన్నీ కూడా తురిమేసుకున్నాను. సో అబ్బాబా కలర్ చూసారా ఎంత బాగుందో, మంచి కలర్, నా ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం బీట్రూట్ హల్వా ప్రాసెస్కి వచ్చేస్తే స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో వన్స్ ఆ నెయ్యి అనేది మనకి కొంచెం కరిగిన తర్వాత అందులో మనం ఇందాక పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా, తురిమి పెట్టుకున్నాం కదా, సో ఆ బీట్రూట్ని ఇందులో యాడ్ చేసుకుని సో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. సో అట్లీస్ట్ మనం ఇక్కడ ఒక 10 మినిట్స్ పాటు అయినా మగ్గించుకోవాలి. సో అప్పుడే మనకి బీట్రూట్లో ఉండే పచ్చిదనం పోతుంది. తర్వాత మనం పాలు పంచదార ఇవన్నీ వేసినా కూడా అంత పచ్చిదనం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో మూత పెట్టి మగ్గించేసుకోండి, ఇంకా తొందరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. సో ఆల్మోస్ట్ మగ్గుతుంది, కొంచెం మనం ఎక్కువ వేస్తే కొంచెం అవుతుంది, ఇంకొంచెం మగ్గించుకుందాము. సో లిడ్ క్లోజ్ చేసేద్దాము. అంటే 10 మినిట్స్ డైరెక్ట్గా మగ్గించేసుకోకూడదు, మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడాలి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు బీట్రూట్ అనేది మగ్గిపోయింది. సో ఈ టైంలో అయితే మనం ఒక చిన్న గ్లాస్ వరకు పాలు వేసుకుని సో మళ్ళీ అదంతా కలుపుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. సో పాలతో పాటు మనకి బీట్రూట్ మగ్గితే బీట్రూట్ అనేది మంచిగా ఉడుకుతుంది, నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్గా అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి బీట్రూట్ ఆల్మోస్ట్ ఒక 80% మగ్గిపోయింది, మెత్తగా కూడా వచ్చేసింది. సో ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకుందాము. సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఓపెన్ చేసి చూద్దాము. మనకు ఆల్మోస్ట్ కాదు, మొత్తం బీట్రూట్ మగ్గిపోయింది. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 4 ఇలాచీని కచ్చాపచ్చాగా దంచుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం జీడిపప్పు ఇవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. సో 2 కప్పులు అంటే పెద్ద కప్పులు కాదు, సో మీడియం సైజ్ కప్స్ ఉంటాయి కదా, సో వాటితో కొంచెం పంచదారని అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఏంటి అంటే సో మనకి పంచదారలోంచి కూడా మనకి వాటర్ అనేది ఫామ్ అవుతుంది, అంటే షుగర్ సిరప్ అని అంటాం కదా, అది ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయ్యి మనకి బీట్రూట్ అంతా కూడా షుగర్ పట్టి మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇంకా ఫైనల్గా మూత తీసి అయితే చూసేద్దాము. మనకి ఆల్మోస్ట్ కాదు, ఫైనల్గా బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. చూసారు కదా, మనకి చాలా చక్కగా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. సో ఇదే బీట్రూట్ హల్వాని ఒక 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే కుక్కర్లో నెయ్యి వేసేసుకుని మనం తురుముకున్న బీట్రూట్ వేసేసి కొంచెం పాలు వేసేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేసుకుంటే బీట్రూట్ అనేది మనకు ఉడికిపోతుంది. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ షుగర్ వేసేసుకుని ఒక 2 మినిట్స్ కలుపుకొని దించేసుకోవడమే. సో ఆ ప్రాసెస్ అయితే అది కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. సో అంతేనండి, బీట్రూట్ హల్వా అయితే యమ్మీగా రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. బై బాయ్.